ఉద్యమ శంకారావం అనేటటువంటి వేదికగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ప్రభుత్వానికైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జేఏసీ నాయకత్వం కపడతారంటున్నారు అందరూ కూడా. వీళ్ళు నిజాయితీగా పోరాటం చేసి ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలి. లేని పక్షంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు జేఏసీ నాయకత్వం ఏమైనా సరే క్రింది స్థాయిలో మొత్తం ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి రాబోయే కాలంలో ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కూడా చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు, పెన్షనర్స్ సిద్ధంగా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు, సిపిఎస్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమై సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చేయడానికని తెలియజేస్తున్నా. అంటే మీరు ప్రభుత్వానికి ఓట్లేసే పరిస్థితి కాదు, మీరు వాళ్ళ ఓటర్లు కాదు అనేటటువంటిది చర్చ కూడా జరుగుతుంది. మాకు సహజంగా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఒకటే, ప్రభుత్వంలో మా న్యాయమైన కోరికలు తీర్చడమే. ఈ పార్టీ పోయి ఆ పార్టీ రావాలని కోరుకున్నాం. మీ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, హామీ నెరవేర్చబడినాం. హామీ నెరవేర్చకపోతే ప్రజలాగా మేము కూడా ఏదో ఒక నిర్ణయం, కఠిన నిర్ణయం తీసుకుంటాం, రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. ఉద్యమాలు చేసాం, ఆందోళన చేసాం, మరి పరిష్కరించాలి. పరిష్కరించబడినప్పుడు ఏం చేస్తాం? రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. కనుక వాళ్ళు ఓటర్లు కాదంటే ఎలా కాదో రేపు సిద్ధమై నిరూపిస్తాం. అంటే సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఎన్నిసార్లు ఈ 4.5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు చర్చలకు పిలిచారు, ఎన్నిసార్లు మిమ్మల్ని అసంతృప్తితో బయటకు? అసలు ప్రతిసారి అసంతృప్తే. ఈ 4.5 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి లాభం కలిగేదానికి తప్ప, వాళ్ళకి భజన చేయడానికి తప్ప ఏనాడు కూడా చర్చలు సానుకూలంగా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పిలవలేదు. చాలా అన్యాయం చేసింది. మాకు పిఎఫ్ డబ్బులు ఎగ్గొట్టారు, ఏపీజీఎల్ డబ్బులు ఎగ్గొట్టారు, సరెండర్ డబ్బులు ఎగ్గొట్టారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, అట్లాగే సిపిఎస్ మార్జిన్ గ్రాంట్ లేవు. ఇవన్నీ లేకపోతే 1వ తారీఖు జీతం కూడా ఇవ్వట్లా. ఇంక ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి? గతంలో ప్రతిపక్ష నేతగా మా ముద్దులు పెట్టాడు, ఇప్పుడు అన్ని గుద్దులే. మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో? ఏం చేయాలి? ప్రతిపక్ష నాయకులు కూడా మేము కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నాం. ఈ రాబోయే కాలంలో మాకు విద్యారంగాన్ని నిర్వహణ చేసిన జీవో రద్దు చేయాలి, మంచి పీఆర్సీ ఇవ్వాలి, సమయానికి డిఏ ఇవ్వాలి, ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. అలా వచ్చే ప్రభుత్వమే ఉంటుంది, లేకపోతే వచ్చేవాడు కూడా వీళ్ళకి పెట్టిన గతే పడుతుంది. అంటే ఓవైపు మాట తప్పను మడమ తెప్పడం అన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదేంది మీ విషయంలో ఏంటి పని? మాకు మాడం లేదు, మాట లేదు, అన్నీ తప్పారు. అసలు ఒక్క హామీ నెరవేర్చలా. ఇంకేంది 1వ తారీఖు జీతాలు తీసుకోలేదంటే ఇంకా అంతకన్నా ఇంకా దౌర్భాగ్యం లేదు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందనేది ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికులకు ఒక అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయం పోవాలంటే వాళ్ళు బకాయిలన్నీ చెల్లించాలి, 1వ తారీఖు జీతం ఇవ్వాలి, అప్రెంటిస్షిప్ విధానం రద్దు చేయాలి, జీవో 117 రద్దు చేయాలి, పెన్షన్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పాత పద్ధతిలో కొనసాగించాలి. అందరి యొక్క న్యాయమైన కోరికలు పరిష్కరించాలి. ఏదైతే హామీలు ఇచ్చారో అవే పరిష్కరించమని మేము కోరుతున్నాం.